హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనుమూర్తి ఛానల్. ఈ వీడియోలో షుగర్ వ్యాధిగ్రస్తులకి అంటే డయాబెటీస్ పేషెంట్స్కి మార్నింగ్ టిఫిన్ అంబలి అంటే జావా, రాగి జావా అంటారు కదా, అందులో కొన్ని దినుసులు వేసి తయారు చేసాము. ఈ వీడియోలో చూపిస్తాము, చూడండి. అదే పిండిని నైటు టిఫిన్ కింద వాడుకోవచ్చు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, నైటు టిఫిన్ కింద అయిపోతుంది. ఈ జావ తాగడం వల్ల షుగరు చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. 400 అంటే 400 ప్లస్ ఉన్నా సరే 170 160కి కూడా వస్తుంది. ఒకసారి మీరు ఇలా తయారు చేసుకున్న జావని బ్రేక్ఫాస్ట్ కింద, నైట్ డిన్నర్ కింద ఒక 15 days వాడి టెస్టులు చేయించుకుంటే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. దయచేసి డయాబెటీస్ పేషెంట్ ఇది వాడితే మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కిలో తీసుకున్న కిలో ఇవి జొన్నలండి. ఇవి కేజీన్నర తీసుకున్నామండి. రాగులు కేజీన్నర, జొన్నలు కేజీన్నర అండి. 1/2 కిలో అండి. ఇది గోధుమలు అండి. ఇవి గంటలు అండి. ఇవి చూస్తున్నారు కదండి, ఇవి గంటలు. ఇవి సోయాబీన్స్ అండి. సోయాబీన్స్ 1/4 కిలో మాత్రం తీసుకున్నాండి. సోయాబీన్స్. ఇది బార్లీ అండి. బార్లీ 1/4 కిలో. ఇవి ఉలవలండి. ఉలవలు 1/4 కిలో తీసుకున్నామండి. తర్వాత బాదం పప్పు 100 గ్రాములు, కొద్దిగా యాలకులండి. నీళ్ళు కొద్దిగా బాగా మరిగిన తర్వాత పిండి మనకి ఎంత కావాలో, క్వాంటిటీ కావాలని అంత క్వాంటిటీ తీసుకుంటాము. నేను 2 స్పూన్లు తీసుకున్నానండి. పిండి కలుపుతూ ఉండాలి. వేస్తున్నప్పుడు మనం అలా కలుపుతూ ఉండాలండి. కలపకపోతే ఉండలు కిందన అడుగు పట్టేయడం కానీ, ఉండలు చుట్టేయడం కానీ అవుతుంది. మనం కలుపుతూ వేస్తున్నప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కొద్ది సిమ్లో పెట్టుకొని కండి
ఇలాగ పొంగు వచ్చిన వరకు ఉడికించాలండి. ఇలా ఒకసారి మళ్ళీ మనం కలుపుకొని ఎందుకంటే కలుపుతామంటే అడుగు పెట్టకంట ఉండాలని ఒకసారి మనం కలుపుకొని బాగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ స్టవ్ మీద ఉంచకూడదండి, కింద దించేయాలండి. చూడండి ఇలా చేసుకుంటే అంబలండి. దీంతో మళ్ళీ చపాతీ కూడా చేసుకోవచ్చు అండి ఇదే పిండితోని. చూస్తున్నారు కదండి. ఇలా ఉడికింది కదండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద మళ్ళీ ఉంచకూడదండి, కింద దించుకోవాలండి. చేసుకుంటే చేసుకోవచ్చు అండి. మేము చిక్కగా చేసుకున్నామండి. తాగుతున్నారు అంబలి పెరుగు కలుపుకొని తాగుతున్నారు చూడండి. ఇది టిఫిన్ కింద కూడా యూజ్ అవుతుందండి. ఇంకా మరి ఇది తీసుకున్నామంటే టిఫిన్ చేయవలసిన లేదండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మనము చూసిన ఐటమ్స్ అన్ని కలిపి ఇలాగ పిండి ఆడించుకున్నామండి. పిండి ఆడించుకున్న పిండి కొద్దిగా తీసుకుని ఇలాగ దోశల పిండి కింద కలుపుకొని దోశ వేసుకుంటున్నాము. కూడా